నేనెవర్నే? అమ్మగారు. అమ్మగారా? అమ్మగారంటే అదే మేడం గారు. నేను చెప్పింది చెయ్యి, ఇవన్నీ కట్ చెయ్యి. అలాగే అమ్మా. అలాగే మేడం. కట్ చెయ్యి. అమ్మా. అమ్మో, నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఏమైంది? నన్ను దుర్గమ్మ ఈ ఇంటి పని మనిషిగా మార్చాలని చూస్తుంది. నాతో అడ్డమైన చాకిరీ చేయించాలని చూస్తుంది. అందుకేనేమో దాక్షాయిని పిలుస్తుంటే దుర్గమ్మ వెళ్ళొద్దు అని అడ్డుపడుతుంది. ఉసే ఉసే ఆపవే. ఈ పళ్ళు కొరికే శబ్దం దుర్గ వింటే గొడవ అవుతుంది. సత్య ప్రమాణంగా చెప్తున్నానండి, నేనెలాంటి అబద్ధం ఆడడం లేదు. మీ ముందు నాటకాలు అసలే ఆడడం లేదు. ఖచ్చితంగా తులసి ఆదిత్యల శోభనం జరిపిస్తాను, జరిపించి తీరుతాను, జరిగి తీరాల్సిందే. రా ప్రియా. వదినా, ఎంత కసాయి మనిషి వదినా. చనిపోతుందని తెలిసి శోభనం జరిపిస్తాను అంటున్నావా? నీకన్నా మర్డర్లు, హత్యలు చేసి బ్రతికే వాళ్లే మేలు. ఏంటి ప్రియా అక్కడే ఉండిపోయావు? సరిగ్గా భోజనాల టైంకొచ్చావు. నువ్వు కూడా భోంచేద్దు గాని రా. నా చేత్తో నీకు వడ్డించెంతకాలం అయిందో. అసహ్యం వేస్తుంది వదినా. నీ చేత్తో అన్నం తినాలా? నువ్వు పెట్టేది అన్నం కాదు, విషం. ఏంటందరూ అలా ఉన్నారు? వీళ్ళకి శోభనం జరిపిస్తాను అంటే అందరూ ఎగిరి గంతేస్తారేమో అనుకుంటే అందరూ ముఖాలు మార్చు కూర్చున్నారు. ఏ ప్రియా, ఎందుకలా ఉన్నావు? ఏం లేదు వదినా. ఏంటమ్మా ప్రియా అలా ఉన్నావు? అబ్బే అదేం లేదు. శోభనం జరిపిస్తాను, జరిపించి తీరుతాను అనేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఎలా ఆనంద బాష్పాలు వస్తున్నాయో ఆ ఆనందంలో నుంచి తేరుకోలేకపోతున్నాను. ఏంటి ప్రియా, ఇంటికి తాళం వేసొచ్చావా? సాంబయ్య అన్నయ్య వస్తే తీసుకురావచ్చు కదా. దంపతులిద్దరూ చక్కగా కూర్చుని భోంచేసేవాళ్ళు. ఏంటి అందరూ అలా షాక్ అవుతున్నారు? మరి లేకపోతే ఎప్పుడు సాంబయ్య సాంబయ్య అని పిలిచేదానివి అన్నయ్య అని ఒక్కసారిగా పిలిచేసరికి ఒళ్ళు చల్లుమందనుకో. అవునమ్మా ప్రియా, మనం ఇలా కలిసి భోజనం చేసి చాలా కాలమైంది. సాంబయ్యని కూడా తీసుకురావాల్సింది కదా. అవునన్నయ్య. దుర్గ వాళ్ళకి శోభనం అని చెప్పిందిగా. వాళ్ళకి శోభనం జరిపిస్తే సరిగ్గా వారం తిరిగేసరికి తులసి మనకు దక్కదు, మరణిస్తుంది. అందరం కలిసి తల ఒక చెయ్యి వేసి వీళ్ళ కార్యాన్ని బ్రహ్మాండంగా జరిపిద్దాం. అలాగే వదినా. ఇలా ఒట్టిస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో. మీరందరూ కలిసి ఇలా భోంచేస్తుంటే నా మనసుకి తృప్తిగా ఉంది. ఎల్లకాలం ఇలాగే మనం కలివిడిగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.
లక్ష్మి, లక్ష్మి, ఏంటి దాక్షాయణి ఇలా వచ్చారు? ఏముంది, మా కోడలి పిల్ల ఇక్కడ ఉంది కదా, తీసుకెళ్దామని వచ్చాను. ఏంటి, కోడలి పిల్లని తీసుకెళ్దామనొచ్చావా? అవును మరి, స్వామీజీ నీకు చెప్పారంట కదా. దాని స్థానం ఇది కాదు, మీ అత్తారింటికి వెళ్లడం మంచిదని చెప్పారంట కదా. ఇంకా ఇక్కడెందుకు? ఆ స్వామీజీ మీద నీకు నమ్మకం ఉంది, స్వామీజీ వాక్కు నువ్వు పాటిస్తున్నావు. అలాగే మాకు ఆ స్వామీజీ మాట మీద విశ్వాసం పెరిగింది. ఆ స్వామీజీ అంతరాత్మను మేము నమ్మాం. అందుకనే నువ్వు పంపిస్తావని మాకు ఆశ కలిగింది. ఆ నమ్మకంతోనే లక్ష్మిని తీసుకెళ్దామని వచ్చాం. ఏంటే అలా చూస్తున్నావు? వచ్చింది మీ ఆయనేగా, సర్దుకో, వెళ్దాం. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికే వచ్చి పదా పదా బయలుదేరు అంటున్నావు? అత్తయ్య, స్వామీజీ చెప్పిన మాటలే కదా, నువ్వెందుకు వాళ్ళు తీసుకువెళ్తామంటుంటే అలా అంటున్నావు? తీసుకువెళ్తానంటున్నారు కదా, తీసుకువెళ్ళని. మనం పెట్టవలసినవి ఏమైనా ఉంటే చీర సారా లాంఛనంగా పెట్టి పంపించేద్దాం. అవునదునా, అలా పంపించడమే పద్ధతిగా ఉంటుంది. వాళ్ళు అడగగానే పంపిస్తే మన గౌరవం మనకి దక్కుతుంది, మర్యాదగానూ ఉంటుంది. మీరు కాస్త ఆగుతారా? తులసి, నువ్వు ఈ విషయంలో కలవ చేసుకోకు, నీకు తెలీదు. ముందు జరగాల్సిన పని చూడండి. ఇక్కడ ఈ శుభకార్యం అయ్యాక ఆ ఇంటికి దాన్ని పంపిద్దాం. అవును, స్వామీజీ మా ఇద్దరి శోభనం జరగాలి అని చెప్పారు. స్వామీజీ చెప్పడం వల్లే కదా మాకు శోభనం జరిపిద్దాము అని అనుకుంటున్నావు. అవును మరి అదే స్వామీజీ దీన్ని అత్తారింటికి పంపించేయమని చెప్పారు కదా. పంపించడానికి అసలు నీకేంటి అభ్యంతరం? నువ్వే అన్నావు కదా, లాంఛనాలు చీర సారా ఇచ్చి పంపిస్తాను అని. అవునే అన్నాను. మరి అలాగే చేయొచ్చు కదా అత్తయ్య. దానికే టైం చూసుకోవాలి కదే. మంచి రోజు చూసి ముహూర్తం పెట్టించి అత్తారింటికి పంపిస్తే 10 కాలాల పాటు మంచిగా ఉంటుంది కదా. ఎలా పడితే అలా వచ్చి రారా అంటే పంపించేస్తావా? తీసుకెళ్ళడానికి వాళ్ళకు ఆత్రం ఉండొచ్చు గాని పోనీలే అంటే చూసేవాళ్ళేమనుకుంటారు? ఇంతకాలం నన్ను నమ్ముకుని నా నీడను పడున్నారు, నా మీద గౌరవంతో ఉన్నారు. ఆ పంపించేదేదో మంచి చెడు చూసి పంపాలి కదా. మేము అన్నీ చూసుకునే వచ్చాం. నువ్వు చూసుకుని రావడం వేరు, నా మనసుకి నచ్చి చూపించి పంపించటం వేరు. ఎవరి తృప్తి వాళ్ళది. ఏమిటో దుర్గమ్మ, శుభస్య శీఘ్రం అన్నారు కదా, నువ్వు కూడా అను. శుభస్య శీఘ్రం అన్న స్వామీజీ నీ గురించి ఏం చెప్పారో తెలుసా? వాళ్ళకి శోభనం జరిపిస్తే సరిగ్గా వారం తిరిగేసరికి తులసి మనకు దక్కదు, మరణిస్తుంది. ఏంటత్తయ్యా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మీరంతా స్వామీజీ చెప్పారు అని అంటున్నారు కదా. స్వామీజీతో కూడా నేనే మంచి రోజు చూసి పంపిస్తాను అని చెప్పాను కదా. ఇప్పుడు ఇలా హడావుడిగా పంపించేయటం నాకు ఇష్టం లేదు. ఏం దాక్షాయిని, స్వామీజీ చెప్పింది విని నన్ను బదనాం చేయడానికి వచ్చావా? చూడు దుర్గక్క, గొడవలు చేయడానికో బదలం చేయడానికో నేను ఇక్కడికి రాలేదు. నా కోడల్ని తీసుకెళ్దామని వచ్చాను. రావే.
దాక్షాయిని చూడు, నా మీద నీకేమైనా కోపం ఉంటే నా మీద చూపించు. చిన్నపిల్ల అమాయకురాలు, దాని మీద నీ ప్రతాపం చూపించాలని చూడుకో. త్వరలోనే పంపిస్తాను అని చెప్తున్నాను కదా, మర్యాదగా వెళ్ళు. రోషం పౌరుషం ఉంటే నా ఇంటికి రావద్దు అన్నప్పుడే మళ్ళీ రాకుండా ఉండాలి. అయినా సిగ్గు లేకుండా వచ్చా. మళ్ళీ చెప్తున్నాను దాక్షాయిని, దాన్ని ఎలా పంపాలో నాకు తెలుసు. కాబట్టి మీరు వెళ్ళండి. ఏంటత్తయ్య వెళ్ళనివి రాదు? మామయ్య నువ్వైనా కొంచెం చెప్పు. దుర్గమ్మ ప్రతిదీ తన మాటే సాగాలంటుంది. చూడు దుర్గా, వాళ్ళకి వాళ్లే వచ్చి కోడల్ని తీసుకెళ్తాను అంటున్నారు. ఇందులో నీకు అడ్డమేంటి? నాకేం అర్థం కావట్లేదు. నీలో మార్పు చూసి సంతోషించాను దుర్గా. తులసి పట్ల ప్రేమ చూపించావు, చాలా ఆనందం వేసింది. అలాగే లక్ష్మి మీద కూడా చూపించు. దాని సంసారం దాన్ని చేసుకునివ్వు. పాపం రాహుల్ మాత్రం దానికోసం ఎన్నిసార్లు తిరుగుతాడు చెప్పు? ఎవరికోసం తిరుగుతాడు? ప్రేమించాడు, తప్పు చేశాడు. తప్పుని సరిదిద్దుకోవడం కోసం ఇప్పుడిది కావాలి అంటున్నాడు. సరే ఆంటీ, మీరేమన్నా అనుకోండి, నేను దాన్ని ఇష్టపడుతున్నాను. పంపించడం మీ ధర్మం అంటున్నాను. మా అత్తయ్య కూడా దాని మీద విపరీతమైన ప్రేమ పెంచుకుంది. పంపించడానికి మీ అభ్యంతరాలేంటో అర్థం కావట్లేదు. ఎవరికి అర్థం కాదు? దాని మీద నాకున్న ప్రేమ వేరు, దాన్ని ఇంతకాలం నేను చూసుకున్న తీరు వేరు. అది మీకు అర్థం కాదు. బలవంతంగా తీసుకెళ్లాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను. మీ ఆటలు సాగనివ్వను, దీన్ని వెళ్ళనివ్వను. ఆపుతారా? ఇంకా ఆపుతారా? ఎవరికి వాళ్ళు గొప్పగా నటించేస్తున్నారు. ఏం డ్రామాలు, ఎన్ని డ్రామాలు! ఏంటి 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 దుర్గమ్మ, స్వామీజీ చెప్పాడని పంపిస్తానన్నావు, అలాగే శోభనం కూడా చేయిస్తానన్నావు. అంటే నీ ఇంటి శుభకార్యం వరకు నన్నుంచి తర్వాత నెత్తిన పెట్టా బేడా పెట్టి పంపిస్తాను అంటున్నావు. అంతేనా? అంతే కదా? చూడు, నా బ్రతుకు సంగతి ఏంటో తేల్చుకోకుండా వీళ్ళకి శోభనం జరిగిన క్షణం ఈ గర్భం నా కడుపున మోయను. ఈ నట్టింట్లోనే విచ్ఛిన్నం చేస్తాను. ఈ కడుపులో ఉన్న పసిగుడ్డు ఉసురు పాపమై శాపమై మీ అందరికీ తగులుతుంది. ఏంటే పిచ్చి పట్టిందా నీకు? నట్టింట్లో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? విచ్ఛిన్నం చేస్తానంటున్నావేంటే? తల్లివి కాబోతున్నావు. నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? కొంచెమైనా బుద్ధుందా? ఆడది మాట్లాడాల్సిన మాటలు కావే ఇవి. అందరూ నిన్ను మోసం చేసేవాళ్లే అయితే, నీకు ద్రోహం చేసేవాళ్లే అయితే ఇక్కడెందుకు నువ్వు ఉండడం? కంటికి రెప్పలా నేను చూసుకుంటుందే మా దుర్గమ్మత్త. గారాబంగా చూసుకునే భర్తున్నాడు.
ప్రేమగా చూసుకునే ఆంటీ కూడా అక్కడే ఉంది. అక్కడికి వెళితే నిన్ను బంగారంలో చూసుకుంటారే. మోసపోయాను అని రోషపడుతూ ఇక్కడుండడం దేనికే? మీరంతా కలిసి నన్ను మోసం చెయ్యాలని చూస్తున్నారని నాకు తెలుసు. శోభనం జరగడానికి వీల్లేదు. వీళ్ళు గదిలోకి వెళ్ళిన మరుక్షణమే ఈ కడుపులోని పిండం భూమి మీద పడిపోతుంది. ఏమన్నావే? గర్భం విచ్ఛిన్నం చేసుకుంటాను. శుభం, నీకు తోచినట్టు చెయ్యి. నీ పెళ్లి బెదిరింపులకి ఎక్కడెవరూ భయపడేది లేదు. నీ కడుపు పోయిన క్షణం నీ ఒంటి మీద బరువు దిగిపోతుంది. అప్పుడు నీకు రెండో పెళ్లి చేస్తాను చక్కగా. ఎంత దుర్మార్గురాలు వదినా. అంటే తులసి చనిపోయాక దీనికి రెండో పెళ్ళంటే నీ ఉద్దేశం నాకు అర్థమవుతుంది వదినా. నాకు నాకు వేరే పెళ్లి చేస్తావా? నా కడుపు తీసుకోమంటావా? అర్థమైంది దుర్గమ్మ, అర్థమైంది. నువ్వు తడి గుడ్డలతో గొంతు కోసే రకమని అర్థమైంది. ఇంత మోసం చేస్తావని, ఇలా ఆశ పెట్టి ద్రోహం చేస్తావని, నా బ్రతుకుతో ఇంత ఘోరంగా ఆడుకుంటావని ఎప్పుడు ఊహించలేదు. ఇంత ఘోరంగా ఆడుకుంటావని ఎప్పుడు ఊహించలేదు. అయిపోయింది, పూర్తిగా మోసపోయాను. ఏ లక్ష్మి, ఏ లక్ష్మి, 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 లక్ష్మి తలుపు తెరు. లక్ష్మి, 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 ఓసే వెంకటలక్ష్మి. తులసి, కంగారు పడకే. హష్, అది కావాలనే మనల్ని కంగారు పెట్టాలనే అలా చేస్తోంది. ఎన్నిసార్లు చూడలేదే అది అలా గదిలోకి వెళ్లి తలుపేసుకోవడం. ఇవన్నీ మనకి మామూలేగా. అబ్బా ప్రియా, సాయంత్రమే కదా కార్యం. ఆ పనులు చూడు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సాయంత్రంలోగానా? అవును ప్రియా, సాయంత్రమే శోభను. అయిపోయిందిగా, చాలుగా. దాన్ని ఏడిపించావుగా. తడవకోసారి రావడం, తీసుకెళ్తానని చెప్పి దాన్ని ఏడిపించటం. దేనికైనా కొంచెం పట్టు విడుపు ఉండాలి. అరే, నేను పంపిస్తాను అన్నాను. సమయం వచ్చినప్పుడు దాన్ని మీ ఇంటికి పంపుతాను. అప్పటిదాకా కాస్త ఆగండి. మీరు మాటి మాటికి వచ్చి ఈ ఇంటి ఆడపిల్లతో కంటతడి పెట్టిస్తే మాత్రం నేను సహించను. ఇంకోసారి నా గుమ్మం తొక్కే ప్రయత్నం చేస్తే మెడబట్టుకుని బయటికి గెంటేస్తాను. అంత చేత కాకుండా ఎవరూ లేరిక్కడ నీతో మెడలు పట్టించుకొని బయటికి గెంటించుకోవడానికి.
నీ ఇంటికి ఎవరు వస్తారు? నా కోడల్ని నీ ఇంట్లో పెట్టుకున్నావు కాబట్టి నీ గుమ్మం తొక్కాల్సి వచ్చింది. పద రాహుల్, పద. అయ్యో ఆంటీ ఆంటీ ఆగండి. ఏయ్, మీ సింపతీలు దయాదాక్షిణ్యాలు నాకేం వద్దు. ఇంత అవమానం జరిగాక ఇంకా ఇక్కడ ఎవరు నిలబడతారు? పద రాహుల్. అయ్యో ఆంటీ ఆంటీ